ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో హ్మ్. రెక్కాడితే గానీ డొక్కాడదు టైప్స్ లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా హార్డ్ వర్క్ చేసి అప్పో సొప్పో చేసి అవసరమైతే ఆస్తులు అమ్ముకొని ఊర్లో పిల్లల్ని చదివిస్తున్నారు. తీరా ఈ పిల్లలు చదువుతున్నారా చదవట్లేదా, వీళ్ళ మీద ఒక లుక్ వేసినా కష్టమే, వేయకున్నా కష్టమే, ఆరా తీసినా కష్టమే, ఆరా తీయకపోయినా కష్టమే అన్న చందాగా పెరుగుతున్నారు. ఇంతకు ముందు ఇంతమంది పిల్లల్ని అసలు ఎలా పెంచామో ఏమో గానీ ఇప్పుడు మీ పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు మా పెద్దవాళ్ళని చూస్తుంటే. ఈ పరిస్థితిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటమ్మా పిల్లల పెంపకం విషయంలో, అట్లీస్ట్ టీనేజర్స్ ని? అమ్మా, ఒక్కటి, అప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు నలుగురు ఉండేవారు గనక ఒకళ్ళతో ఒకళ్ళు భావాలు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు? ఫ్రెండ్సే ఒక్- వాళ్ళ మొత్తం ఆ? మొత్తం ఫ్రెండ్స్ తోనే బ్రతికేస్తున్నారమ్మా అయిపోతుంది. అసలు. అంచేత ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా వెళ్ళిపోవడమే తప్ప భావాలను షేర్ చేసుకోవడం కానీ ఇమోషనల్ సపోర్ట్ ఉందా? లేదు. క్లాస్లో టీచర్ తిట్టారు, ఇంటికి వచ్చి అమ్మకి చెప్పగలవా? నాన్నతో అమ్మకి మాట్లాడు. చెప్పినా కూడా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అమ్మ కొంతమంది పేరెంట్స్ వి, వాళ్ళు కూడా అదే ఇమీడియట్ గా అంటున్నా. స్కూల్ మీదకి పంచాయతీకి పోతారు. అసలు వీడు అదే చేసిన అందుకే వీళ్ళు చెప్పరు. ఉమ్, ఇప్పుడు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోక రెండు ఉంటాయి ఎక్స్ట్రీమిటీస్. ఉమ్, ఒకటి నీదే తప్పు అని తిట్టి పిల్లల్ని తిట్టేవాళ్ళు కొంతమంది, ఉమ్, అసలు విషయం వినకుండా వెళ్ళిపోయి టీచర్ మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు చెప్పరు. ఉమ్, వాళ్ళకి ఉంటాయమ్మా. క్లాసులో టీచర్ తిట్టారనుకో, ఉమ్, తప్పే చేసావు, లేదు చెయ్యకుండానే తిట్టారనుకో, ఉమ్, ఇంటికి వచ్చి చెప్పుకుంటే అసలు ఏం జరిగిందే, ఎందుకు తిట్టారు టీచరు అని అడిగితే, నేను ఇదిగో ఇట్లా అన్నాను, తప్పు కదమ్మా, అట్లా చెయ్యొద్దు ఈసారి నుంచి, పర్వాలేదులే అసలు ఈ డిస్కషన్ కి పేరెంట్స్ గారి టైం ఉంటుందా? అది నేననేది. పేరెంట్స్ పిల్లలతో సమయం గడపటం లేదు. ఉమ్. రోజు 1 గంట తప్పనిసరిగా పిల్లలతో మాట్లాడితే పిల్లలు చాలా బాగుంటారు. నేను ఎక్కడో విన్నాను, ఒక సెకండ్ చాలా కరెక్ట్ కదా అనిపించిందమ్మా. ఏంటంటే, అంటే మనం ఇంట్లో పని చేసే వాళ్ళకి ఉమ్, లేదంటే మనం పని దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత టైం అయితే కేటాయిస్తామో పిల్లలకు కూడా ఉమ్. ఈవెన్ దో వీఆర్ లివింగ్ విత్ దెమ్ అంతే టైం కేటాయిస్తున్నాం. అంటే వాళ్ళతో మన ర్యాపో కూడా అంతవరకే ఉంటుంది. తిన్నావా, హోంవర్క్ అయిందా, రేపటికి అన్ని రెడీ అయ్యాయా, ఓకే డన్, ఇంతే మాట్లాడుతున్నాం. ఉమ్. ఇంతకన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం ఆ టైం. ఇంతకన్నా అసలు వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అన్నది వాళ్ళకి ఏం కావాలో మనం ఊహించి వాళ్ళకి ఇస్తున్నాం తప్ప వాళ్ళకి కావాల్సింది ఇవ్వట్లేదుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హోటల్కి వెళ్ళారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, హ్మ్, నలుగురు పిల్లలు 4 ఫ్లేవర్స్ అడుగుతారే, హ్మ్, ఒకటే అడగరు కదా. హ్మ్. కదా, అవును. మరి ఒక ఐస్ క్రీమ్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జీవితంలో తీసుకునే అనేక విషయాల్లో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఐడియాలు ఉంటాయి కదా. ఉంటాయి. వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి కదా. హ్మ్, నీ ఇష్టానిష్టాలని వాళ్ళ మీద రుద్దడం సరైన పద్ధతి కాదు. హ్మ్, పిల్లలతో మాట్లాడాలి. హ్మ్. రోజు తప్పనిసరిగా ముగ్గురితో మాట్లాడాలమ్మా. ముగ్గురితో మాట్లాడాలి రోజులో ఒకటి తప్పనిసరిగా. తప్పనిసరిగా, ఒకటి హ్మ్. దేవుడితో కొంచెం సేపు, హ్మ్, 2 తనతో తను మాట్లాడుకోవాలి, హ్మ్, 3 పిల్లలతో మాట్లాడాలి. హ్మ్, దేవుడితో మాట్లాడడం అంటే పూజే. ఆ? తనతో తను మాట్లాడుకుంటే కాసేపు ప్రశాంతంగా టీ తాగుతూనో లేదా అలా ఖాళీగా కూర్చునో, ఇవాళ నేను ఏం చెయ్యాలి, ఏం చేశాను, ఇక ముందు ఏం చేయాలి అని తన గురించి తాను ఒక్క రివ్యూ 5 నిమిషాలు. చాలా మందిట సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చేసేది ఏంటంటే 1 గంట హ్మ్, దే స్పెండ్ విత్ దెమ్సెల్స్. హ్మ్. గంట కాకపోయినా ఒక 5 నిమిషాలు మనం మన గురించి మనం అట్లీస్ట్. ఆలోచించుకుంటూ అసలు ఏమిటి, నేనెవరు, ఏం చేస్తున్నాను హ్మ్, అంటే ఆత్మవిచారం గురించి చెప్పట్లేదు నేను. హ్మ్, కనీసం వాళ్ళు ఏం చేశాను, ఏం చెయ్యాలి, ఎంతవరకు నిన్న చేసింది సక్సెస్ అయింది, ఇవాళ నేను ఏం చేస్తే ఇలాంటి ఆలోచన చేస్తున్నామా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాం గనక. అంతే. అంచేత తనతో తను మాట్లాడుకోవాలి. హ్మ్, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇవాళ ఎందుకు 5 నిమిషాలు ఆలస్యంగా లేచాను, ఇలా లేవడానికి కారణం ఏమిటి, నిన్న నేనేం చేశాను, ఏం తిన్నాను, దేనివల్ల ఇవాళ 10 నిమిషాలు 5 నిమిషాలు ఆలస్యంగా లేచాను, ఎందుకు ఇవాళ కొంచెం అనీజీగా అనిపిస్తోంది, లేదు ఇవాళ ఎందుకు ఉత్సాహంగా ఉంది, ఇలాంటి ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకోలేరా? హ్మ్. ప్రశాంతంగా. మనం అనుకుంటాం పని చేస్తూ ఆలోచిస్తాను, కానీ పని చేస్తుంటే పని మీద ఉంటుంది దృష్టి. ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోండి, హ్మ్. లేదా కాఫీనో టీనో తాగుతూ 10 నిమిషాలు కూర్చోండి. కూర్చున్న సమయంలో మీ గురించి మీరు ఆలోచించుకోండి. హ్మ్. ఇది రెండవ మాటలు. ఇంకోటి ప్రధానంగా పిల్లలతో సమయం గడపాలి, హ్మ్. కుటుంబ సభ్యులతో కూడా. హ్మ్. అది ఇంట్లో అత్తగారు ఉంటే అత్తగారితో 10 నిమిషాలు మాట్లాడి మునిగిపోయింది ఏముందని. హ్మ్.
భర్తతో కొంచెం సేపు, భార్యతో ఒక 10 నిమిషాలు కూర్చుని ఏమీ ఉండదు, ఇంటి విషయాలు వద్దు, ఆఫీస్ విషయాలు వద్దు, ఊరికే పిచ్చాపాటి మాట్లాడుకోలేరా? నెలకు తిరిగి వచ్చే జీతం కోసం అక్కడ ఎన్నో మాటలు, ఆఫీస్ లో ఉన్నాయి ఎందరితో కదా, మాటలు, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోలేరా? ఏమీ లేకపోతే నువ్వు వాళ్ళ కట్టుకున్న చీర బాగుందని చెప్పొచ్చు కదా అతను, లేదా ఈవిడ అడగచ్చు కదా నా చీర ఎట్లా ఉందని, లేదా మీరు ఈ షర్ట్ వేసుకుంటే బాగున్నారని చెప్పొచ్చుగా అమ్మాయి, ఉమ్, మీకు ఇంత నచ్చలేదు రేపటి నుంచి మరో, చాలు. ఇంతకన్నా ఆత్మీయంగా పెద్ద పెద్ద విషయాలు వద్దని చెప్తున్నా, విషయాలు జోలికి వెళ్ళకండి. మరి అతి సామాన్యమైనటువంటి విషయాలు, ఉమ్, చేసిన కూర నచ్చిందా, ఉమ్, రుచిగా ఉందా, మనం ఏం చూసుకుందాం రేపు, నీకు ఎట్లా చేస్తే ఇష్టం, వంకాయ అన్నారు అనుకో, వంకాయ ఎట్లా చేయను అని అడగచ్చు. ఉమ్, నేను చేయలే అబ్బా అంత కష్టం అని అనుకుంటే, ఉండు నేను నీకు మిగిలినవి నేను మసాలా నేను తయారు చేసి పెడతాను, ఈ కళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా ఉల్లిపాయలు నేను తరిగి పెడతాను అన్నాడు అనుకో, ఉమ్, అసలు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందమ్మా? మరి ఈ మాత్రం ఆనందమయమైనటువంటి జీవితం కోసం రోజుకు 5 నిమిషాలు గడపలేమా మనం? అలాగే పిల్లలతో హోంవర్క్ చేసావా అడగద్దు, ఎరా స్కూల్లో ఏమైంది, టీచర్ ఏమన్నారు, నీ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నావు, ఇవాళ ఎవరిదైనా బర్త్డే అయిందా, లిటిల్ బిట్ కాన్వర్సేషన్. స్మాల్. హిందీలో ఒక సినిమా వచ్చిందమ్మా, చోటీ సీ బాత్ అని. ఏమిటి చిన్న మాట ఏమిటి అంటే, చిన్న చిన్న మాటలే మనుషులకు ఆత్మీయతని పెంచుతాయి. మొత్తం ఆ కథ అంతా ఇప్పుడు కాదు కానీ చివరి విషయం అది. ఒక చిన్న మాట మాట్లాడకపోతే ఏం ప్రమాదం ఉంటుంది, ఒక మాట మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుంది. అదే ఇంకొకటి చెప్పారు, చాలా పేచీ పెట్టే పిల్లలు ఉంటారు, 1 ఏడాది 2 ఏళ్ల పిల్లలు, అసలు మామూలు పేచీ కాదు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా, దగ్గర పడుకోబెట్టుకోండి అంతే, ఏమొద్దు. తల్లో తండ్రో దగ్గరగా పడుకోబెట్టుకుని లక్కును చేర్చుకుని ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతూ ఉంటే, కొద్ది రోజులు అలా చేస్తే వాళ్ళల్లో ఉన్న పేచీ పెట్టే గుణం తగ్గుతుంది. కామ్ డౌన్ అవుతారు. అంటే ఇమోషనల్ సపోర్ట్, ఈవెన్ టచ్ విల్ డూ ఇట్. చేత పిల్లలతో సమయాన్ని గడపండి, అప్పుడు వాళ్ళు మన మాట వినడం తెలుస్తుంది. ఏదో ఒక మాటలో వాళ్ళ విషయాలు తూలుతారు కదమ్మా, ఏదో ఒక సందర్భం, ఏదో సందర్భంలో ఏదో అడుగుతూ ఉంటాం, ఏం జరిగింది, ఎలా ఉన్నాయి, నీ డ్రెస్ ని అందరూ మెచ్చుకున్నారు, చాలా ఇంతకన్నా పెద్ద విషయాలు కాదు, మనం తీసుకున్న డ్రెస్ బాగుందా అని, మరే అని ఏదో చెప్తారు, అక్కడ బయటపడిపోతారు. ఈ చెప్పే దాంట్లో అమ్మాయి కాకుండా అబ్బాయి పేరు కూడా వచ్చేస్తుంది అమ్మాయి విషయంలో, తెలిసిపోతుంది. ఇట్లా ఏవో ఉంటాయమ్మా. ఇది ఉదాహరణకి చెప్పా తప్ప ఇదే పద్ధతి అని కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, లైక్ ఐస్ క్రీమ్ విషయంలోనే చాయిసెస్ ఉంటాయి, మరి లైఫ్ పార్ట్నర్ విషయంలో నాకు ఎందుకు చాయిస్ ఇవ్వవు, ఇన్నిట్లో నా చాయిస్ అడిగావు అనే ప్రశ్నిస్తే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఉన్నారు కదా ఈ రోజుల్లో, అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలమ్మా? అమ్మా, ఐస్ క్రీమే తినకూడని పరిస్థితి ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు వద్దని చెప్తున్నామా, తినమన్నప్పుడు చాయిస్ ఇచ్చాం, వద్దన్నప్పుడు ఇవ్వలేదు కనుక కొంచెం జాగ్రత్త నాన్న, నువ్వు తీసుకునే వాటిల్లో ఈ సమయానికి ఇది పనికొస్తుంది కనుక ఇది తీసుకోమని చెప్తాం. మనం చాయిస్ ఇస్తాం, లిమిటెడ్ చాయిస్. అర్థమైందా? కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. ఒక బట్ట కొంటుంటే, ఒక వస్తువు కొంటుంటే కింద కనీ కనపడ అక్షరాలతో పెడతాడు కదా, రాస్తాడు కదా టిఎన్సి అప్లై అని. మరి ఇలాంటి విషయంలో టిఎన్సి అప్లై కదా. యూ హ్యావ్ ఏ చాయిస్ బట్ లిమిటెడ్ చాయిస్. ఈ 4గింట్లోనే నువ్వు తీసుకో. ఇప్పుడు 4 పెట్టాం, అక్కడ 4 పెట్టాం, ఇది కాక 5వ దానికి వెళ్ళద్దు, ఎందుకంటే మై పర్స్ డస్ నాట్ అలౌ కదా. కొన్ని ఉంటాయి కదా చాలా ఖరీదుగా ఉంటాయి, వాడి జోలికి వెళ్ళలేంగా. మరి అంటే ఈ 4గింట్లోనే నాకు అవకాశం ఉన్నది, నీకు పనికొచ్చే వాటిల్లో ఈ 4గింట్లో తీసుకో. ఏమ్మా చెప్తాను, ద్రౌపది స్వయంవరం జరిగింది. మనం అంటాం వెంటనే, స్వయంవరం అంటే ఎవడన్నా పోటీలో గెలిస్తే వాడికి ఇచ్చేస్తాడా, వాడు ఎట్లాంటి వాడైనా, అమ్మాయికి చాయిస్ లేదా, ఇలాంటి మాటలు మనం తెలియకుండా మాట్లాడతాం, అవునా కదా. కానీ ఆ పోటీకి వచ్చే వాళ్ళకు ఒక టెస్ట్ ఉంటుంది, ఎలిజిబుల్ పీపుల్ ఓన్లీ కెన్ కమ్. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి లేదు. పైగా అమ్మాయికి కూడా చాయిస్ ఉంది అక్కడ. కర్ణుడు రాగానే నాహం వరయామి సూతం అంది ఆవిడ. సూతుణ్ణి నేను పెళ్లి చేసుకోను, వాడి క్యాండిడేచర్ లేదు, పోవంది. యు ఆర్ నాట్ ఎ క్యాండిడేట్, షీ హ్యాస్ హర్ ఓన్ చాయిస్. ఇలా లిమిటెడ్ చాయిస్. తండ్రి పెట్టింది మత్స్య యంత్రం కొట్టడం, ఆ కొట్టడానికి వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేది ఈ అమ్మాయికి చాయిస్ ఉంది. అలాగే పెళ్లిలో కూడా
మాకు నచ్చిన వాడిని చేసుకుంటామంటే నిన్ను సుఖపెట్టేవాడిని, నీ జీవితం సుఖంగా ఉండడం అనేటటువంటి మత్స్యంత్రాన్ని మేము పెడతాం. ఆ క్యాండిడేట్ వచ్చినటువంటి వాళ్ళలో నీకు నచ్చిన వాడిని చేసుకో. ఎస్, ఎలా ఉంది? సూపర్. అదే కదా, జీవితం సెటిల్ అయ్యేది కదమ్మా. లైఫ్ మ్యారేజ్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం కదా, చాలా ముఖ్యమైనటువంటి టైం విషయం. పాస్ పనులు కాదు. సరే, మూర్ఖులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఉండొచ్చు, మనం చెప్పలేం, లేరనడానికి లేదు. ఉమ్, ఈ రోజుల్లో ఎన్ని రకాల తల్లిదండ్రులు ఉంటున్నారో చూశాక నాకు యువతరాన్ని చూస్తే జాలి కూడా వేస్తోంది కొన్ని సందర్భాల్లో. అందే అందే అనిపిస్తుందమ్మా. 2000 కిడ్స్ అసలు వాళ్ళ లైఫే లైఫ్ కాదేమో అనిపిస్తుంది. అది ఎందుకంటే అమ్మాయి తీసుకొచ్చే సంపాదన కోసం ఆశించి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టే తల్లిదండ్రులు తెలుసు నాకు, ఉన్నారు రకరకాలని చెప్తున్నారు. రకరకాలు. తర్వాత వీళ్ళను ఒక ఆవిడ చెప్పిన మాట విని నాకు అసలు మూర్ఛపోయినంత పనే అయింది. వామ్మో. ఏమంటే, ఆ అబ్బాయి నన్ను రెస్పెక్ట్ చేయలేదండి, మా అమ్మాయిని ఎలా ఇస్తాను వాడికని. అయ్యా, ఈవిడ రెస్పెక్ట్ చేయాలట, మాట్లాడినప్పుడు మాటల్లో ఈవిడ పట్ల రెస్పెక్ట్ చూపించలేదట. ఓహో, అందుకే సంబంధం తూచు. సంబంధం వద్దు అసలు. ఇలాంటివి బోలుడు ఉన్నాయి. అంటే నేను వాళ్ళందరి గురించి నేను మాట్లాడటం లేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్సెప్షన్స్ కాదను. కానీ పిల్లల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్స్యంత్రం లాంటి ఒక టార్గెట్ పెట్టాక దానికి వచ్చిన అభ్యర్థుల్లో ఎన్నుకునే అవకాశం ఇవ్వాలి. ఎస్, అంతేగాని అసలు మత్స్యంత్రం లేదు, పాడు లేదు, నాకు సంబంధం లేదు అని అనకూడదు. అది నేనని. సమ్ XYZ అంటే కుదరని మాట. సమ్ XYZ ని తీసుకొస్తే కుదరని మాట. అది ఇది కూడా అది కూడానమ్మా, అంత తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగిన మెచ్యూరిటీ ఉందా? అది కూడా ఆలోచించాలి కదా. చాలా తక్కువ మందికి ఉంటుంది, లేదని చెప్పను, ఎక్కువ మందికి ఉండదు. నిన్న ఒకడు నచ్చుతాడు, ఇవాళ ఇంకోటి నచ్చుతాడు, మొన్న ఒక అమ్మాయితో తిరుగుతాడు, తర్వాత ఆ అమ్మాయి నచ్చలేదంటాడు. ఇలాంటివంటి మరి ఎన్నాళ్ళు ఉంటాయి? మరి ఒక నిశ్చిత స్థితి లేదు కదా. కనుక జీవితాంతం కలిసి ఉండేటటువంటి వాళ్ళకి ఏమి ఉంటే వీళ్ళకి బాగుంటుందో పిల్లల శ్రేయస్సు కోరే తల్లిదండ్రులకు తెలుసు. అండర్లైన్, పిల్లల శ్రేయస్సు కోరే తల్లిదండ్రులు చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఈ కాలంలో చెప్పాల్సి కూడా వస్తుంది కొంతమందిని గమనించిన తర్వాత. కనుక జాగ్రత్తగానే ఉండాలమ్మా. ముఖ్యంగా టీనేజ్లోకి వచ్చే ఆడపిల్లలు కనుక ఉన్నట్టయితే, మగపిల్లలు కూడా, వాళ్లతో తల్లిదండ్రులు సమయం ఎక్కువ గడపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళతో సినిమాకి వెళ్ళండి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలవండి, వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళకున్న ఫ్రెండ్స్ అందరూ మీకు తెలియాలి. ఇదొక్కటి ఫాలో అయ్యి చూడండి, లైఫ్ విల్ బి డిఫరెంట్. ఫ్రెండ్లీగా ఉండగలగాలి వాళ్ళతో కూడా. అదే అంటే పలానా పలానా ఆంటీ అని చెప్పుకునే అంత ర్యాప్ అట్లీస్ట్ ఉండాలి. ఇప్పుడు మన అమ్మాయో అబ్బాయో ఎక్సో వయ్యో ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మన ఇంటికి వచ్చి మనల్ని పలకరించేట్టు ఉండాలి. వాళ్ళెవరో వాళ్ళ పేరెంట్స్ ఉంటో కూడా తెలిసి ఉండాలి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.